రవి గారు సార్ సినిమా హిట్ అవ్వక వచ్చిన తర్వాత చాలా మీమ్స్ మీద చాలా ఎక్కువ మీమ్స్ వచ్చాయి. అంటే పిఆర్ టీం కిరణ్ చాలా అమాయకుడిగా కనబడతాడు కానీ పిఆర్ టీం చాలా గట్టిది, పిఆర్ టీంతో హిట్ కొట్టారంటున్నారు. దాని మీద మీ స్పందన ఏంటి? పిఆర్ టీంతో హిట్ కొట్టేటట్లయితే ప్రతి సినిమా అందరూ కొట్టాలి కదండి. అంటే నేను అదే అంటానండి, ఎప్పుడు ఏదో సక్సెస్ వచ్చినప్పుడు ఎవరో ఒకరిని ఏదో అనాలి, ఒక మాట అనాలన్న థింగ్ అయితే అనద్దండి. పర్లేదు అన్న, ఆన్సర్ చేద్దాం, పర్లేదు తప్పేముందన్న. అయ్యో సార్ అన్న, ఆన్సర్ చేద్దాం, తప్పేముంది, కెమెరా అయితే తిప్పండి అన్న, ఆన్సర్ చేద్దాం, ఏం కాదు. అంటే అన్న వినండి అన్న, పర్లేదు అన్న, వినండి పర్లేదు. అంటే నేను ఏమంటానంటే అన్న, ఏ సినిమా పిఆర్తో ఎవరు ఎంత రుద్దినా ఏమవుదు, మనం ఆడియన్స్ దాన్ని రెస్పెక్ట్ చేద్దాం. ఓ సినిమా వచ్చి వాళ్ళు ఇంటిల్లిపాది సినిమా వచ్చి చూసి ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు కనీసం వాళ్ళకన్నా గౌరవం ఇద్దాం. ఏదో ట్విట్టర్ అకౌంట్ ఉంది కదా అని ఏదో పెట్టేయాలి అన్నదైతే నేను నమ్మను. అండ్ పర్టికులర్లీ చెన్నై లవ్ స్టోరీ సినిమాకి మీరు ఎక్కడైనా చూడండి, మ్యాట్నీస్ కానీ ఫస్ట్ షోస్ కానీ 60% ఫ్యామిలీస్ ఉన్నారు. వాళ్ళు ట్విట్టర్లో ఉంటారా? వాళ్ళు ట్విట్టర్లో ఉండి అయితే వెళ్ళరు కదా, వాళ్ళు ఒక మౌత్ టాక్తో వెళ్తారు కదా. అంటే అదే అనిపిస్తుంది అన్న, అంటే ఏదో ఒకటి అనాలని ఎప్పుడు ఏదో ఒకటి అనడం అన్నది వెరీ వెరీ ఈజీ. కానీ దాని వెనకాల ఇదిగో ఇలా సక్సెస్ఫుల్ వచ్చినప్పుడు ఇంకేదో ఒకటి అనేసేయాలి. నాకు ఇదేం కొత్త కాదన్న, సెకండ్ సినిమా దగ్గర నుంచి మొత్తం అంతా చూసుకుంటూ వచ్చాను. నాకు తెలిసింది ఒకటే, కష్టపడాలి, నిజాయితీగా ఉండాలి, అదే సక్సెస్ ఇస్తుంది. దేనికి కంగారు పడద్దు. అంటే నాకైతే కొత్త కాదు, నాకు తెలుసు కూడా. నాకు ఈ సినిమాకి ఓకే కంటిన్యూస్ వరుసగా 3 సినిమాలు హిట్లు పడుతున్నాయి, ఏదో ఒకటి వస్తుంది. బట్ నాకు కొత్త కాదు. అండ్ ప్లీజ్ దయచేసి ఆడియన్స్ని రెస్పెక్ట్ చేయండి. నా సినిమా కాదు, ఎనీ సినిమా వచ్చి థియేటర్లో అంత మంచి కలెక్షన్లు ఇచ్చినప్పుడు ఆడియన్స్ వచ్చి సినిమా చూసారా, అందుకే ఇంత టీంకి గౌరవం కానీ సక్సెస్ కానీ వచ్చిందిరా అన్నది ఆడియన్స్ రివ్యూని దయచేసి రెస్పెక్ట్ చేయండి. ఊరికే ట్విట్టర్లో ఈ సక్సెస్ ఎందుకు వచ్చింది, దీనివల్ల వచ్చింది, దానివల్ల వచ్చింది అని అయితే ఉండదు. అలా అయితే నేను ఏమంటానంటే, అందరి దగ్గర కోట్ల డబ్బులు ఉంటాయి, అందరి దగ్గర నాకు తెలిసి అందరికన్నా నా దగ్గర తక్కువ ఉంటాయి, చాలా కోట్ల డబ్బులు ఉంటాయి. అలా అయితే నిజంగా అన్ని సినిమాలు 200 కోట్లు 300 కోట్లు రావాలి. సో పిఆర్ అన్న థింగ్ అన్నది ఎప్పుడు దయచేసి ఊరికేదో అనాలని అయితే అనొద్దు. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్.